గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ఆయన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీకోసం ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. మా కోసం కూడా మీలో చాలామంది ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం కదా. అనేక సూచనలు మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. అయితే లేఖనము మనల్ని ప్రోత్సాహపరుస్తున్న విషయం ఏంటంటే, ఆ దినము సమీపించే కొలది ఒకరినొకరు పురుకొల్పుకోమని బైబిల్లో రాయబడింది. అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా మనందరం దేవుని వైపు చూచున్నట్లుగా మనందరం కూడా పురుకొల్పబడగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా మనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని, ఆ రోజుందరికి కావాల్సిన ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 33వ కీర్తన 20వ వచనం చదువుకుందామా? బైబిల్ ఉంటే తెరవండి. Psalm 33 and verse 20. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆయనను బట్టి మన హృదయము ఆనందించుచున్నది. ఎంత చక్కని మాట! ఎవరిని బట్టి నీ ఆనందం? ఎవరిని బట్టి నీ సంతోషం? కొంతమంది తాత్కాలికమైన ఆనందాలనే శాశ్వతమైన ఆనందాలుగా భావిస్తూ ఉంటారు. కానీ దేవుని లేఖనం సెలవిస్తోంది, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ప్రభు అని యేసుక్రీస్తు వారికి మనం చోటిచ్చినప్పుడు ఆయన మనకిచ్చే ఆనందం పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం. పేతురు భక్తుడు ఈ ఆనందానికి పేరు పెట్టాడు. ఏమన్నాడంటే, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన ఆనందం అన్నాడు. అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఈ వచనంలో మొదటి భాగాన్ని మనం గమనిస్తే, మన దేవునికి ఉన్న నామము పరిశుద్ధ నామము అని అక్కడ రాయబడింది. ఆ నామమందు మేము నమ్మిక ఉంచామని. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అనే విషయం నీకు తెలుసా? పరిశుద్ధత అనేది దేవునికి ఉండాల్సిన లక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైన లక్షణం. ఈరోజు మనుషులు ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని సృష్టికర్తలని, ఎవరిని పడితే వాళ్ళని సమస్తాన్ని కలుగు చేసిన వారని, లేదా తమల్ని ఏలుబడి చేయగలిగిన వారని చెప్పి అనేక మందిని దేవుళ్ళుగా చేసేసుకుంటున్నారు. దేవుడు మనల్ని చేశాడు, కానీ మనం దేవుణ్ణి చేయలేం, దేవుణ్ణి తయారు చేయలేం. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోలేక దేవుళ్ళని తయారు చేసేసుకుంటున్నారు. ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఆయనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని దేవుణ్ణి మనం చేయలేం. నిజ దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన లక్షణాలను మనం గుర్తించి ఆయన ఆరాధించినప్పుడే జీవిత పరమార్థం. అప్పుడే మన జీవితంలో నిజమైన అర్థంలోనికి మనం వచ్చినట్టు. నిజదేవునికి ఉన్న అనేక లక్షణాల్లో ఒకటి పరిశుద్ధత. ఆయన అపవిత్రతను ప్రేమించేవాడు కాదు. అపవిత్రమైన కార్యాలు జరిగించేవాడు కాదు. అపవిత్రమైన కార్యాలు చేసి ఇవి నా లీలలు అని దేవుడు అండు. సర్దిపెట్టుకోడు, ఆయన సమర్థించుకోడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధుడుగానే ఉంటాడు. ఆయన పాపము చేయలేని దేవుడు ఆయన. గమనించిన ప్రియులారా, బైబిల్ మనకు పరిచయం చేసిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగానే జన్మించాడు, పాపము లేనివాడుగానే జీవించారు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అందును బట్టే మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే అందులో 46వ వాక్యంలో ఏముంటుందంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రభువారు ప్రశ్నించారు. ఆ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం అడగబడితే ఎప్పటికీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. యేసు ప్రభువులో ఇదిగోండి ఈ పాపం ఉంది, ఈ పాపంలో ఆయన దొరికేశాడు, ఈ పాపం ఆయనలో కనబడుతుంది అని ఒక్కళ్ళు కూడా చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకోసం అంటే ఆయన జీవితం పరమ పవిత్రమైన జీవితం. యేసు ప్రభు అంటే అస్సలు పడని పౌలు అనబడే వ్యక్తి, లేదా అతన్ని ఇంతకుముందు సౌలు అని పిలిచేవారు. యేసు ప్రభు అంటే అస్సలు పడదు ఆయనకి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత, తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు. ఆయన్ను పాపుల్లో మనం చేర్చలేం.
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుడు మనకు చాలినవాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు గనుక. పవిత్రుడైన దేవుని నువ్వు ఆరాధించినప్పుడే పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారి నామము పరిశుద్ధ నామము కాబట్టే ఆయన కార్చిన అమూల్య రక్తము నా పాపములను కడగగలదు. యేసయ్య రక్తానికి మాత్రమే మనిషి పాపాలను కడగగలిగే అధికారం ఎందుకుందంటే ఆ రక్తము పవిత్రమైన రక్తం కాబట్టి, పరిశుద్ధమైన రక్తం కాబట్టి. అలాంటి నామమందు నేను నమ్మిక ఉంచాను. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. నిజమైన దేవుణ్ణి కలిగి ఉండడం, ఆయన అంగీకరించడం, ఇది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత. ఎప్పుడైతే ఇలాంటి పని మనం చేశామో ఇప్పుడు ఆయనను బట్టి మన హృదయం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉంటే ప్రపంచంలో అనేక మంది ఈ రోజున ఆనందం కోసం, సంతోషం కోసం పరుగులు పెడతా ఉన్నారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి రెడీ. యువతను మనం పరిశీలన చేస్తుంటే సంతోషంగా ఉండాలని లేదా ఆనందంగా ఉండాలని వారు చేస్తున్న ప్రయత్నాలు చూడండి ఒకసారి. సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు కొంతమంది, ధూమపానం మద్యపానం సేవించేవాళ్ళు కొంతమంది, బ్యాడ్ రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు కొంతమంది, సెక్షువల్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు కొంతమంది, ఇలాంటివి ఎన్నో కార్యాలు చేస్తూ లోక సంబంధమైన ఆనందమే నిజమైన ఆనందం అనుకుని తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. ఆయన మనకు సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా? ఏడుస్తున్నావా? ఒకవేళ ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏదో రకమైన దుఃఖకరమైన వార్త నీకు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుతున్నాయా? నా దుఃఖం నుండి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి వేదన నుంచి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి బాధల్లోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒక కుటుంబ సమస్యను కలిగి ఉండొచ్చు, లేదా ఒక వైఫల్యం ద్వారా నువ్వు ఏడుస్తుండొచ్చు, ఒక ఫెయిల్యూర్ నువ్వు ఎదుర్కోవడం వలన నీ జీవితంలో దుఃఖం ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనను బట్టి ఆమేన్. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నాడు దావీదు. ఆ సందర్భంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతనికి ధైర్యం ఇచ్చే అంశం ఒక్కటి లేదు, కానీ దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు దేవునిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆయన్ను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన్ను బట్టి ఆనందించాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ నామము పరిశుద్ధమైన నామము కనుక నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడు ప్రభువా. అపవిత్రతను ప్రేమించలేదు, నువ్వు అపవిత్రతను ప్రోత్సహించలేదు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం, అతిశయపడుతున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, కలవరంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ప్రభువా ఆందోళనలో ఉన్నారో, వారందరినీ మీరు ముట్టి లేవనెత్తండి ప్రభువా. ఆదరించండి, ధైర్యపరచండి. బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని వరకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వరకు విడుదల ఇవ్వండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము.
ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.